వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఎస్పీ ఎదుట స్వచ్ఛందంగా లొంగిపోయిన నలుగురు సిపిఐ మావోయిస్టు మలిసి సభ్యులు. తాంబేలు సాయిరాం ఆలియస్ డొంబు, తండ్రి గాసి, 25 సంవత్సరాలు, కొలం కొందు ఎస్టీ, నల్లబెల్లి గ్రామం, బురదరాల పంచాయతీ, కొయ్యూరు మండలం, అల్లూరి సీతారామరాజు జిల్లా. అల్లూరి జిల్లాలో మావోయిస్టులకు సంబంధించిన 7 కేసులలో ముద్దాయి వంతల కిరణ్ ఆలియస్ ట్రోమని, తండ్రి లేటు రామారావు, 20 సంవత్సరాలు, కొలం కోది ఎస్టీ, ఆనవరం గ్రామం, బురదరాల పంచాయతీ, కొయ్యూరు మండలం, అల్లూరి సీతారామరాజు జిల్లా. తామేలు రమేష్, తండ్రి గాసి, 21 సంవత్సరాలు, కొలం కోది ఎస్టీ, ఆనవరం గ్రామం, బురదరాల పంచాయతీ, కోవూరు మండలం, అల్లూరి సీతారామ జిల్లా. కొర్ర బాబురావు, తండ్రి లేటు బాలరాజు, 30 సంవత్సరాలు, కొలం కోది ఎస్టీ, పెదపాడు గ్రామం, దేవరపల్లి పంచాయతీ, జీకే వేది మండలం, అల్లూరి సీతారామరాజు జిల్లా. 14 సంవత్సరాల నుండి గాలికొండ దళం మలేషియా సభ్యుడిగా పనిచేస్తున్న కొర్ర బాబురావు. ఈ నలుగురు గాలికొండ దళం సిపిఐ మావోయిస్టు మలేషియా సభ్యులు. వరుస ఎదురుకాల్పులు, సరెండర్లు మరియు అరెస్టుల వలన గాలికొండ ఏరియాలో దిశానిర్దేశం చేసే నాయకత్వం పార్టీలో లేకపోవడం, కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో మారుమూల గ్రామాలలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం తదితర కారణాలు మరియు గిరిజన ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న పథకాలకు ఆకర్షితులై లొంగిపోవడం జరిగిందని పాడేరు జిల్లా ఎస్పీ తుషాంత్ సిన్హా తెలిపారు. ఫస్ట్ తంబేలు సాయిరాం ఏకే దొంబు, అతని మిలిషియా కమాండర్ గాను పనిచేశారు. బిలాంగ్స్ టు నల్లబెల్లి విలేజ్ ఆఫ్ బోధరాల పంచాయతీ. 2015లోనే పార్టీ జాయిన్ చేశారు యాజ్ అ మిలిషియా మెంబర్ అండ్ మిలిషియా కమాండర్. అతని లాస్ట్ 5 to 10 yearsలోనే యాక్టివ్గానే పనిచేసి ఈ మావోయిస్ట్కి సపోర్ట్ ఇచ్చేశారు. లైక్ షోయింగ్ ద ఇంటీరియర్ రూట్స్ టు ద దళం, ఈ రాషన్ ప్రొవైడ్ చేయడం, సపోర్ట్ చేయడం, పోలీస్ మూవ్మెంట్ చెప్పడం టు ద ఆఫెన్సెస్లోనే ఇన్వాల్వ్ అయ్యారు. ఈ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ టోటల్ ఆఫ్ 7 మావోయిస్ట్ కేసెస్, ఉపా కేసెస్ అతను పైన పెండింగ్ ఉన్నాయి. ముఖ్యంగా 2020లో ఈ బోధరాల పంచాయతీ నల్లబెల్లి విలేజ్లో ఒక ప్రజా కోర్టు పెట్టడం జరిగింది బై ద మావోయిస్ట్. ఆ ప్రజా కోర్టులో అతనే ముఖ్యంగా భూమిక విధా చేశారు. సెకండ్ వంతల కిరణ్ ఏకే శ్రోమణి, అతనే మిలిషియా మెంబర్గానే పనిచేశారు. అతనే 2019 నుంచి మిలిషియా మెంబర్గానే పనిచేస్తున్నారు. ఈ బిలాంగ్స్ టు అన్నవరం విలేజ్ ఆఫ్ బోధరాల పంచాయతీ, అగైన్ కొయ్యూరు మండల్. అండ్ ఈజ్ అక్యూజ్డ్ ఇన్ 16 మావోయిస్ట్ కేసెస్. అతని కూడా మనకి ఒక ప్రజా కోర్టు కన్నవరం విలేజ్లోనే జరిగింది, అప్పుడు పార్టిసిపేట్ చేసుకున్నారు. అండ్ నెక్స్ట్ పబ్లిక్కి మోటివేట్ చేయడం టు జాయిన్ ద మావోయిస్ట్ పార్టీ. ఈ 2019 నుంచి ఈ కన్నవరం, గరిమండ ఈ పాకెట్లోనే యాక్టివ్గానే పనిచేస్తున్నారు. థర్డ్ పర్సన్ ఈ తంబేలు రమేష్, అతని కూడా మిలిషియా మెంబర్. ఈ అగైన్ బిలాంగ్స్ టు అన్నవరం విలేజ్, బోధరాల పంచాయతీ. అతని 2019 నుంచి యాక్టివ్గానే ఉన్నారు. అండ్ అతని పైన 12 ఉపా కేసెస్, మావోయిస్ట్ కేసెస్ పెండింగ్ ఉన్నాయి. ఈ లాస్ట్ పర్సన్ సిరు కుర్రా బాబురావు, అని కూడా మిలిషియా మెంబర్, 2010 నుంచి యాక్టివ్ ఉన్నారు. ప్రస్తుతానికి తొమ్మలోవా బోధరాల పంచాయతీలోనే ఉంటున్నారు. అండ్ he also participated in 2010 blasting of coffee plant in కొయ్యూరు మండల్. అండ్ 2010లోనే పాంఫ్లెట్స్ కేసెస్లో కూడా ఇన్వాల్వ్ అయ్యారు. సో ఈ నలుగురికి బయట రావడానికి ముఖ్యంగా కారణం ఏమంటే డిసిల్యూజన్డ్ విత్ ద మావోయిస్ట్ పార్టీ. గాలికొండ ఏరియా కమిటీలో ఏమీ మావోయిస్ట్ లీడర్షిప్ కూడా లేదు. అండ్ దే ఆర్ సీయింగ్ కంటిన్యూస్గానే మన ఏఓబి ఏరియాలో, ఆంధ్ర ఒడిశా బార్డర్ ఏరియాలో కంటిన్యూస్గానే సరెండర్స్ జరుగుతూ ఉన్నాయి. అండ్ దే ఆర్ లీడింగ్ అ మోర్ పీస్ఫుల్ లైఫ్, ఫ్యామిలీతో పాటు ఉంటున్నారు. అది అన్నీ చూసి వాళ్ళు పోలీస్ దగ్గర వచ్చి ఈరోజు సరెండర్ చేసుకుంటున్నారు. ఫర్ దిస్ ఎఫర్ట్స్ అండ్ రీచింగ్ అవుట్ టు ఆల్ దీస్ పర్సన్స్, ఐఎమ్ థ్యాంక్ఫుల్ అండ్ అప్రిషియేట్ ద వర్క్స్ డన్ బై అడిషనల్ ఎస్పీ చింతపల్లి కిషోర్ కోమి ఐపీఎస్ గారు, సిఐ కొయ్యూరు రమణ గారు, అండ్ ఎస్ఐ మంపా లోకేష్ గారు for their excellent work done in effecting these 4 surrenders from Galikonda area.